హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్. తమ్నైల్ చూసే ఉంటారు కదా, రంజాన్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. పక్కా కొలతలతో చెప్పాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇదే విధంగా చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేస్తారు, అలా ఉంటుంది. ప్రతి ఆదివారం కూడా ఈ బిర్యానీని మీరు మీ ఇంట్లో చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర అప్రిషియేట్ అంటే అభినందనలు పొందుతారు, అలా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యము, రెసిపీలోకి వెళ్దాం పదండి. చికెన్ దమ్ బిర్యానీకి 1/2 కిలో చికెన్ తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. చికెన్ బిర్యానీకి కొద్దిగా పీసులు పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది, పెద్ద పెద్ద పీసులుగా ఉండాలి. చికెన్లోకే డైరెక్ట్గా మసాలాలన్నీ వేసుకోకన్నా ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. చూడండి, 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అదే ఎర్రకారము 1.5 టేబుల్ స్పూను వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అదే ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ముందు ఫస్ట్ ఉప్పు వేసుకుంటే బాగా కలుస్తుంది. తరువాత 1 టేబుల్ స్పూను తాజా అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను వేసుకోవాలి. తరువాత 4 యాలక్కలు, కొద్దిగా చెక్క, 4 లవంగాలు దంచుకున్నది వేసుకోవాలి. ఇప్పుడు మసాలాలంతా కలిపిన కదా, ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఆ మసాలా అంతా ఈ చికెన్కి బాగా పట్టించాలి, అంటే బాగా అంతా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టార్ అనాస్ పువ్వ 1 వేసుకోవాలి. మరాఠీ మగ్గ, ఇది స్టార్ అనాస్ పువ్వ 1 వేసుకుంటున్నాను. మరాఠీ మగ్గ 2 వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకులు 2 వేసుకోవాలి. ఇవి నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని ఫ్రై చేసుకున్నాను. పుదీనా రెమ్మలు కొద్దిగా వేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసినటువంటి ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ 1/2 కప్పు వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేసి మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మనము కలుపుకొని తర్వాత 1 గంట సేపు మ్యారినేట్ చేసిన తర్వాత 1 గంట సేపు అలానే పెట్టుకోవాలి. అప్పుడు మసాలాలంతా బాగా పట్టింటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 1 గంట సేపు పెట్టుకోవాలి. చికెన్ బిర్యానీకి బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకుంటున్నాను. కొలతలతో అయితే 1/2 కిలో ఉంటుంది. 1/2 కిలో చికెన్ వేస్తున్నాం కాబట్టి 1/2 కిలో రైస్ తీసుకుంటున్నాను. దీన్ని బాస్మతి రైస్ని 2 సార్లు శుభ్రంగా బాగా కడుక్కోవాలి. 2 సార్లు కడుక్కొని పెట్టుకోవాలి. బాస్మతి రైస్ని 2 సార్లు కడుక్కున్న తర్వాత ఆ నీళ్ళన్నీ వంచేసుకొని ఇప్పుడు ఇంకొక పెద్ద పాత్రలోకి బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు 2 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాం కాబట్టి 10 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. ఇలా 10 గ్లాసుల నీళ్ళంతా పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత 2 యాలక్ బుడ్లు, 2 లవంగాలు, సోంపు కొద్దిగా వేసుకోవాలి. తరువాత సాజీరా కొద్దిగా వేసుకోవాలి. బిర్యానీ ఆకు 1 వేసుకోవాలి. చెక్క కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు తగినంత, అంటే ఎక్కువగానే వేసుకోవాలి.
ఎందుకంటే మనం వాటర్ అంతా మళ్ళీ వంచేస్తాం కాబట్టి ఉప్పు ఎక్కువగా వేసుకోవాలి. పుదీనా రెమ్మలు కొద్దిగా, కొత్తిమీర రెమ్మలు కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు నూనె కొద్దిగా, ఆనియన్స్ ఫ్రై చేసినది కొద్దిగా నూనె వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ బాస్మతి రైస్ని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల చికెన్ బిర్యానీ చాలా పొడి పొడిగా వస్తుంది. చికెన్ బిర్యానీకి చూడండి, ఆనియన్ ఒకటి పెద్దది ఒకటి తీసుకున్నాను. టమోటా చిన్న సైజు టమోటాలు 2 తీసుకోవాలి. ఇవి ఈ విధంగా పెద్ద స్లైస్గా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. టమోటా ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలి, పెట్టుకోవాలి కట్ చేసుకొని. ఇప్పుడు ఒక గంట తర్వాత కలిపిన చికెన్లోకి ఇప్పుడు పెరుగు అర్ధ కప్పు వేసుకొని బాగా అంతా మంచిగా కలుపుకోవాలి. అప్పుడే వేసుకోకూడదు. ఒక గంట మసాలాలంతా పట్టిన తర్వాత ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తున్నాను. కలిపిన తర్వాత మసాలాలన్నీ చూసి ఇప్పుడు ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడు మనము కలుపుకోవచ్చు. ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసి బిర్యానీ పాట్ పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసినటువంటి ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ వేసుకుంటున్నాను. 1/4 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్, టమోటా, 2 పచ్చిమిరపకాయలు కొద్దిగా ఘాట్ పెట్టుకొని వేసుకుంటున్నాను. అలానే డైరెక్ట్ వేసుకుంటే పచ్చిమిరపకాయలు పేలుతాయి ఆయిల్లో, అందుకని ఒక సన్నగా ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. వేసుకొని ఇవన్నిటిని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయింది కదా. 5 నిమిషాలకి ఆనియన్స్ టొమాటో ఫ్రై అయింది కదా. ఇప్పుడు ముందుగా మనము మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని ఇందులోకి వేసుకొని ఒక 15 నిమిషాలు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసినటువంటి చికెన్ అంతా వేసుకుంటున్నాను. వేసుకొని 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్లోకి ఒక అర్ధ నిమ్మకాయ కట్ చేసుకొని కొద్దిగా నిమ్మకాయ రసము వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, 15 నిమిషాలైంది, చికెన్ ఫ్రై అయింది. ఇప్పుడు మంట సిమ్లోకి మార్చుకొని పక్కనే స్టవ్ మీద బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు వెలిగించుకుంటున్నాను. చూడండి, బాస్మతి రైస్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా ఉడికిపోతుంది. ఇది సిమ్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, రైస్ ఇలా బాగా తెరులుతూ ఉంటుంది. ఇప్పుడు బాస్మతి రైస్ మనము ఒక 70% ఉడికించుకోవాలి. హాఫ్ బాయిల్ చేసుకోకూడదు, 70% ఉడికించుకోవాలి. ఇప్పుడు 70% ఉడికింది. దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ని ఈ బిర్యానీ పాట్లోకి ఇలా అంతా వేసుకోవాలి. బాస్మతి రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఈవెన్గా అంటే సమానంగా సర్దుకోవాలి. ఇలా అంతా సరి చేసుకోవాలి. సరి చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా చివరన వేసుకుంటే బిర్యానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా వేసుకున్నాం కదా బిర్యానీ మసాలా. తర్వాత కాగబెట్టినటువంటి నెయ్యిని ఒక 1/2 కప్పు తీసుకుంటున్నాను. అంతా ఈవెన్గా అంతా వేసుకోవాలి. రైస్ మీద నెయ్యి వేయడం వల్ల చికెన్ దమ్ బిర్యానీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా నెయ్యి వేసుకున్న తర్వాత దీని మీద లిడ్ అంటే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 15 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు చికెన్కి దమ్ బిర్యానీకి బాగా దమ్ పడుతుంది. 15 మినిట్స్ పెట్టుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీ ఉడుకుతుంది. పెరుగు పచ్చడి తయారు చేసుకుందాం. పెరుగు తీసుకున్నాను. కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కొత్తిమీర, కీరకాయ ముక్కలు అన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు పెరుగులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 2 ఆనియన్స్ తీసుకున్న పెద్దగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ను, అవి వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా పెరుగులో కలిసే విధంగా ఇలా బాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్ట్ అయినటువంటి పెరుగు పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ చేసుకొని పెరుగు పచ్చడి చేసుకోకపోతే బాగుండదు కదా. మీరు ఈ కాంబినేషన్ ఖచ్చితంగా ట్రై చేయండి. పెరుగు పచ్చడి ఈ విధంగా
చేసుకోండి మీరు కూడా. 15 నిమిషాలు అయిపోయిందండి. అలారం పెట్టుకున్నాను, 15 నిమిషాలు అయిపోయింది. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను కలర్స్ ఏమి వేసుకోలేదు, మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి. ఇంకా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతేనండి. చికెన్ బిర్యానీ ఎంతో టేస్టీ అయినటువంటి చికెన్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. రెడీ అయిపోయిన తర్వాత ఒక గరిటె తీసుకొని చికెన్ బిర్యానీని అంతా కలపడం కూడా ఒక పెద్ద పని. ఎందుకంటే గరిటెతో ఎలా అంటే అలా కలపకూడదు, నిదానంగా ఒక పక్క సైడ్ నుంచే ఈ రైస్ని అంతా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటేనే అరోమా ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేము. చెప్పినటువంటి కొలతలతో, పక్కా కొలతలతో చెప్పాను కదండి. ఇదే విధంగా మీరు కూడా చేశారంటే ఈసారి రంజాన్కి మీరు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా కానీ చికెన్ దమ్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉందని అంటారు. మీరు ప్రతి ఆదివారము ఇదే విధంగా బిర్యానీ చేసుకొని తింటారు, అలా ఉంటుంది. ఇది ముక్కలకి బాగా మసాలా బాగా పట్టింటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి. ఇలా చికెన్ దమ్ బిర్యానీలోకి కీరకాయ ముక్కలు, ఆనియన్, పెరుగు పచ్చడి వేసుకొని మీరు తింటుంటే ఒక ముద్ద తినాలి అనుకున్న వాళ్ళు 10 ముద్దలు తినేస్తారు, అలా ఉంటుంది చికెన్ దమ్ బిర్యానీ. ఇంకెందుకు ఆలస్యము, ఖచ్చితంగా ట్రై చేయండి. మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.